రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసు కర్ణాటక ప్రభుత్వానికి చుట్టుకునేలా కనిపిస్తోంది. హోంమంత్రి పరమేశ్వర్కు చెందిన హాస్పిటల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. రన్యారావు బంగారం స్మగ్లింగ్ తో ఈ హాస్పిటల్ కి లింక్ ఉన్నట్లు ఈడీ అనుమానిస్తోంది. హాస్పిటల్ రికార్డ్స్, సీసీటీవీ దృశ్యాలను ఈడీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ ఏడాది మార్చి 3న దుబాయ్ నుండి బంగారం స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరు విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులకు దొరికిపోయింది రన్యారావు. 14.2 కేజీల బంగారాన్ని ఆమె దగ్గర స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాదిలోనే కొన్ని వందల కేజీల బంగారాన్ని ఆమె స్మగ్లింగ్ చేసినట్లు గుర్తించారు. వెళ్లిన ప్రతిసారి 12 నుంచి 15 కేజీల బంగారం తీసుకొచ్చింది. సవతి తండ్రి రామచంద్రరావు సీనియర్ ఐపీఎస్ కావడంతో దాన్ని ఉపయోగించుకొని సోదాల నుంచి తప్పించుకుంది రన్యారావు. ఈ కేసులో ఇప్పటికే మరికొందరిని అరెస్ట్ చేశారు. రన్యారావుకు మంగళవారం ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే కోఫ్ పోసా కేసు అంటే కన్సర్వేషన్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ స్మగ్లింగ్ యాక్టివిటీస్ కేసు కావడంతో ఏడాది పాటు ఆమె జైల్లోనే గడపాల్సి ఉంటుంది.